Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue Hightex Hightech City. ట్రెండ్ మార్చారు, వ్యూహాలు మార్చారు, చుక్కలు చూపిస్తున్నారు. మా దేశంలో మీకేంటి పని అంటూ ఏకంగా పాక్ ఆర్మీనే ముప్పు తిప్పలు పెడుతున్నారు. మనం మాట్లాడుకుంటున్నది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి. మా దేశం మాకు కావాలి అంటూ పోరాడుతున్న BLA ఇప్పుడు గేర్ మార్చింది. ఈ దెబ్బకు పాక్ ప్రభుత్వం తొలిసారిగా తమ ఓటమిని అఫీషియల్గా ఒప్పుకుంది. ఇంతకీ ఈ మార్పుకు కారణమేంటి? దీని వెనకున్నదెవరు? పాకిస్తాన్ పక్కలో బల్లెంలా బలూచిస్తాన్. హైటెక్ గేర్, అత్యాధునిక ఆయుధాలతో దాడులు. పాక్కు చుక్కలు చూపిస్తున్న బలూచ్ రెబెల్స్. ఓటమిని ఒప్పుకున్న పాక్ ప్రభుత్వం. త్వరలోనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారనుందా? ये इनके पास जो असला है मैं आपको उसका भी बताता हूँ. 20 लाख रुपए की तो सिर्फ राइफल है, हमारे पास नहीं है वो राइफल. उसके ऊपर जो लेजर जो हीट बॉडी की हीट से डिटेक्ट होकर फायर होता है वो $4,000-5,000 का वो है. टोटल जो गियर है इनके पास जो है इट्स क्लोज टू $20,000. वो कहां से आ रहा है? कौन उसकी अदायगी कर रहा है? कोई बताए इस बात को, कौन उसकी अदायगी कर रहा है? कौन इन्वेस्टमेंट कर रहा है असले के अंदर? తమకు ప్రత్యేక దేశం కావాల్సిందే. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్. అది అస్సలు కుదరదు అనేది పాకిస్తాన్ ప్రభుత్వ మాట. అందుకే 7 దశాబ్దాలుగా వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్ ఆర్మీ. అయితే అది కుదరటం లేదు. కానీ తొలిసారి పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఓటమిని, చేతగానితనాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టుకుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా పాక్ ఆర్మీ, BLA మధ్య పోరు నడుస్తోంది. లాస్ట్ వీక్ మొత్తం 9 ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులను నిర్వహించింది BLA. ఈ దాడుల్లో 84 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. మరో 18 మందిని కిడ్నాప్ చేసింది. దీనికి రివెంజ్ గా పాక్ ఆర్మీ వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా BLA ఫైటర్లను మట్టుబెట్టామనేది పాక్ ఆర్మీ స్టేట్మెంట్. అయితే మొత్తం రెబల్స్ ను మట్టుబెట్టి బలూచిస్తాన్ పై పూర్తి పట్టు సాధించాలనేది పాక్ ప్రభుత్వ ఆలోచన. అందుకే అదనంగా యుద్ధ హెలికాప్టర్లను, డ్రోన్లను తరలించాలని ఆదేశించింది. అంతేకాదు అదనపు బలగాలను కూడా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే BLA కంట్రోల్లో ఉన్న నుష్కి అనే నగరాన్ని చేజిక్కించుకున్నట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. కానీ BLA లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. తాము పాక్ ఆర్మీకి చెందిన అనేక స్థావరాలపై సర్ప్రైజ్ అటాక్స్ చేశామని చెప్తున్నారు. జనవరి 31 నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని అనేక పోలీస్ స్టేషన్లు, మిలిటరీ స్థావరాలు, బ్యాంకులపై ఒకేసారి దాడులు జరిగాయి. ఇది పాక్ ఆర్మీ ఏ మాత్రం ఊహించని దాడులు. దాడులు జరగటం ఒక అవమానమైతే వారు అనుసరిస్తున్న వ్యూహాలు, ఉపయోగిస్తున్న అత్యాధునిక ఆయుధాలు ఇప్పుడు పాక్ ఆర్మీని కలవరపెడుతున్నాయి. అమెరికన్ ఆర్మీ చేతుల్లో ఉండే గన్స్, సోల్జర్ గేర్, నైట్ విజన్ కెమెరాలు, లేజర్ గైడెడ్ గన్స్ ఇప్పుడు BLA ఫైటర్ల చేతుల్లో కనిపిస్తున్నాయి. అంతేకాదు BLA ఈ మధ్య కాలంలో మరింత ఆర్గనైజ్డ్ గా దాడులు చేస్తోంది, వ్యూహాలు మార్చుతోంది. ఒక ప్రొఫెషనల్ ఆర్మీ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తూ పోతోంది. దీనికి తోడు ఉగ్రవాద గ్రూపులు ఫాలో అయ్యే IED బాంబుల తయారీ, సూసైడ్ బాంబుల తయారీ పెరగటమే కాదు, ఆత్మాహుతి దాడులను కూడా పెంచింది. రీసెంట్ గా పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆపరేషన్ హెరోఫ్ ను చేపట్టింది BLA. గ్వాదర్ ఫ్రంట్ లో పాకిస్తాన్ బలగాలపై 2 బలూచ్ మహిళలు పోరాటం చేశారు. ఈ పోరాటంలో వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పోరాటానికి ముందు వాళ్లలో ఓ మహిళ బలూచ్ ప్రజలకు సందేశం ఇచ్చారు. మీరు ధైర్యంతో ముందుకు రండి, మనకు వేరే మార్గాలు లేవు, మనల్ని పాక్ ఎదుర్కోలేదంటూ ఆమె అందులో చెప్తూ వినిపించింది. ఈ పోరాటంలో మరణించిన ఈ 2 మహిళలు ఇప్పుడు బలూచిస్తాన్ లో పోరాట యోధులుగా మారారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బలూచిస్తాన్ మొత్తం జనాభాలో 65% 30 ఏళ్లలోపు వయసున్న వాళ్లే. వీరందరినీ పోరాటం వైపు ఆకర్షించడంలో BLA సక్సెస్ అవుతోంది.
పాక్ ఆర్మీ ఇప్పుడు హెలికాప్టర్లను, భారీ ఆయుధాలను మోహరించే స్థాయికి వచ్చిందంటే BLA ఎంత బలపడిందో అర్థమవుతోంది. అయితే పాక్ ఆర్మీ దొంగ దెబ్బ తీయటం, BLA యాక్టివిస్టులను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ భూభాగంలో 40% ఉంటుంది బలూచిస్తాన్. కానీ ఈ ప్రాంతాన్ని పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1.5 కోటి మంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క ఇరాన్, మూడో వైపు అరేబియా సముద్రం ఉంటుంది. ఇక్కడ పండే ఆపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం విదేశాలకు ఎగుమతవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90% వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్న తమ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదనేది బలూచిస్తాన్ ప్రజల ఆగ్రహం. ఆ ఆగ్రహం నుంచి పుట్టింది తమకంటూ ఓ దేశముండాలనే డిమాండ్. అయితే బలూచ్ భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింక్ వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతంలోనిది. $6,500 కోట్ల చైనా నిర్మించ తలపెట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షింజియాంగ్ నుంచి గ్వాదర్ వరకు ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ $50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెప్తున్నదంతా బూటకమని, గ్వాదర్ నౌకాశ్రయం తరువాత తమ మత్స్యకారులు జీవితాలను కోల్పోయారని, గుక్కెడు మంచినీళ్లు దొరకటం కూడా కష్టమవుతోందని BLA ఆరోపణ. ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది బలూచిస్తాన్. అయితే ఈ సమస్యల చిట్టా ఇంకా చాలానే ఉంది. ఇది 70 ఏళ్ల అణచివేత. అయితే రీసెంట్ గా మాత్రం తన ట్రెండ్ మార్చింది BLA. అలా మారటానికి కారణాలేంటి? దాని వెనుకున్నదెవరు? బలూచిస్తాన్కు భారత్ సహకరిస్తోంది, ఆయుధాలిస్తోంది. అందుకే ఈ పరిస్థితి. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం మాట. మరి ఈ స్టేట్మెంట్లో నిజమెంత? బలూచిస్తాన్ చేజారుతుంటే ఏం చేయాలో తెలియక పాక్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందా? అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? తమ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం లాంటి పరిస్థితులను ఎప్పటిలాగానే భారత్ పై నెట్టేసే ప్రయత్నం చేసింది దాయాది దేశం పాకిస్తాన్. బలోచ్ తిరుగుబాటు దాడి వెనుక భారత్ హస్తముందంటూ పాకిస్తాన్ సంచలన ఆరోపణలు చేసింది. కానీ భారత్ మాత్రం అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రాకుండా ఉండేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడింది. అక్కడితో ఆగలేదు. మొదట బలోచిస్తాన్ లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తే మంచిదని సూచన చేసింది. ప్రతిసారి హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు భారత్ పై ఆరోపణలు చేయడం పాకిస్తాన్ కు బాగా అలవాటుగా మారిందని విమర్శించింది. నిజానికి బలోచ్ తిరుగుబాటు ఇప్పటిది కాదు, 1948 నుంచి మొదలైంది. అప్పటి నుంచే అనేక రకాలుగా వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. పాక్ ప్రభుత్వం అణచివేస్తూ వస్తోంది. కానీ ఒక్కసారి కూడా ఈ ప్రాంత అభివృద్ధిపై ఫోకస్ పెట్టలేదు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. నిజానికి బలూచిస్తాన్ లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలోచ్ యూనివర్సిటీలోనూ వెలుపల యువతను అపహరించడం, హతమార్చడం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇప్పటి వరకు 10,000 మంది మాయమయ్యారంటే పాక్ ప్రభుత్వ దురాగతాలను అర్థం చేసుకోవచ్చు. కానీ 2018 నుంచి సీన్ మారింది. 2018 తర్వాత బలోచ్ మిలిటెంట్ సంస్థలన్నీ ఏకమయ్యాయి. దీంతో పోరాటాలు ఉధృతమయ్యాయి. ఇదే సమయంలో BLA ఫైటర్స్ కు సరైన కమ్యూనికేషన్, ట్రైనింగ్, ఆయుధాలు అందటం ప్రారంభమయ్యాయి. అయితే ఇవి ఎలా వస్తున్నాయి, ఎవరు సహకరిస్తున్నారు అనేది మాత్రం పెద్ద మిస్టరీగా మారింది. భారత్ నుంచి సాయం అందుతుందని కొందరు, పాక్ పై కోపంతో ఆఫ్ఘాన్ తాలిబన్లు సాయం చేస్తున్నారని మరికొందరు, లేదు చైనాపై కోపంతో అమెరికానే తెర వెనుక నుంచి సాయం చేస్తుందని మరికొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. కానీ ఇందులో ఏది నిజం అనేది మాత్రం మిస్టరీనే. గతేడాది మార్చిలో జాఫర్ ఖాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయడం BLA హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్. అంతకు ముందు కూడా అనేక దాడులు చేసిన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మాత్రం ఈ హైజాక్. అప్పటి నుంచి పాక్ సైన్యంపై నిరంతర దాడులు చేస్తూ పాక్ పాలకులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
అయితే ప్రతి దాడికి ముందు తరువాత కూడా పక్కాగా వీడియోలు రిలీజ్ చేస్తోంది. దాడులు ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది వివరిస్తోంది. తమ దాడులకు నైతిక మద్దతును కూడగట్టుకుంటోంది. ఇదే ఇప్పుడు BLAకు ప్లస్ అవుతోంది. రోజు రోజుకు బలూచిస్తాన్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మద్దతు పెరుగుతోంది. పాక్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల మారింది. ఎందుకంటే బలూచిస్తాన్ లో చైనా అనేక పెట్టుబడులు పెట్టింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అయిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగానే వెళుతోంది. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం బలోచ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. దీనికి తోడు ఇప్పుడు అమెరికా కూడా ఇక్కడున్న మినరల్స్ పై ఫోకస్ చేస్తుండటంతో పాక్ కు తప్పక పోరాడాల్సిన పరిస్థితి. మరోవైపు బలూచిస్తాన్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పేదరికం పెరిగింది, అక్షరాస్యత తగ్గింది. దీనికి తోడు పాక్ ప్రభుత్వ అరాచకాలు. దీంతో అక్కడున్న యువతకు గన్ పట్టుకోవటం తప్ప మరో దారి కనిపించడం లేదు. దీంతో BLA మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ గా మారింది. ఇదే ఇప్పుడు పాక్ ఆర్మీకి ముచ్చమటలు పట్టేలా చేస్తోంది. మరి ఈ పోరులో BLA ఎంతకాలం నిలబడుతుందో చూడాలి. అయితే ఈ గేమ్ లో అమెరికా కానీ చైనా కానీ ఎంటర్ అయితే మాత్రం పరిస్థితులు మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే BLAది పై చేయి అనటంలో ఎలాంటి డౌట్ లేదు.